ఖచ్చితంగా పేద ప్రజలందరూ బాగుపడాలంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తేనే, మళ్ళీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలు బాగుంటారని ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీయే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే మాది సర్వేపల్లి నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ నుంచి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. అపోజిషన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. నా ఉద్దేశం కాకాని గోవర్ధన్ రెడ్డి గారే మాట మీద నిలబడడం, చెప్పి నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడం, ఇట్లాంటి విషయాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారే చాలా ముందంజలో ఉంటారు. నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధిలో తీసుకుపోగలుగుతున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే మళ్ళీ ఇక్కడ సర్వేపల్లిలో కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటారని, గెలుస్తారని నేను భావిస్తున్నానండి. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? వైసీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా, సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుందని ప్రజలందరూ అభిప్రాయం. ఎందుకంటే అమ్మఒడి, విద్యా దీవెన, ప్రజలకు ఇంటి వద్దకు రేషను, సంక్షేమ పథకాలన్నీ అందజేస్తున్నారు. అందువల్ల సమపాలనలో మంచి పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ప్రజలు ఆకర్షిస్తున్నారు. చూస్తేనే బాగుంటుంది. ఇంటి వరకే పెన్షన్ వస్తుంది. మనం కష్టపడకుండానే ఇంటికి డోర్ డెలివరీ రేషన్ చేస్తున్నారు. అమ్మఒడి, ఈబీసీ నేస్తాము, కాపు నేస్తాము, అనేక పథకాలు వస్తున్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే ఎలాగే వేస్తామో మనకైతే తెలియదు. ఆయన ప్రభుత్వం అయితే మనకైతే ఇవేమి రాలేదు. ఆ గవర్నమెంట్కి పోలిస్తే ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే వైసీపీ ప్రభుత్వమే బెస్ట్. సర్వేపల్లిలో మనం చెప్పడం అవసరం లేదు. వరుసగా 3 సార్లు కాకాని గెలిచాడు, అది అందరికీ తెలిసిందే. 1996లో సోమిరెడ్డి గెలిచిన తర్వాత ఇంతవరకు గెలుపనేదే లేదు. రాష్ట్రంలో టీడీపీ రావాలి, చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది. ఇక్కడ నియోజకవర్గంలో సోమిరెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందువల్ల? ఇక్కడ అరాచకాలు ఎక్కువైపోయినాయి, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి సర్వేపల్లి వచ్చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు, మంచి మెజార్టీ గెలుస్తారు. నా పేరు గౌస్ పాషా, ముత్కూరు మండలం మామిడిపూడి గ్రామ పంచాయతీ అండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ ఒకసారి 2024లో. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయి. ఒకరి ప్రమేయం లేకుండా, పార్టీతో ఇది లేకుండా. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా కంపల్సరీగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఆయన కరోనా టైంలో కూడా ప్రతి పేద కుటుంబాలకు అండగా నిలిచారు. అందుకోసంగా ఈసారి కూడా మంచి మెజారిటీతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి అది ఎమ్మెల్యేగా అవుతారని మేము అనుకుంటున్నాం. మన సీఎం అయితే బాగుంటుందని నా కోరిక. యూత్లో అనేది కోరుకునేదాన్ని నారా చంద్రబాబు గెలవాలని కోరిక. సరిగా మనం వెళ్ళి ఫ్యాక్టరీలు గీటీలు ఏ రాకుండా ఉన్నారు. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. నారా చంద్రబాబు వస్తే ఏ ఉండదు. మన హైటెక్ సిటీ లాగా ఆంధ్రప్రదేశ్ని చేసుకోవచ్చు నారా చంద్రబాబు వస్తే. సర్వేపల్లి నియోజకవర్గం వస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఆయన సీఎం. సర్వేపల్లి నియోజకవర్గం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కడే మంచి నాయకుడు. ప్రజల్లో అందరికీ బాగా పనిచేసినాడు. ఇంతవరకు చాలా వరకు ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా వరకు మంచి నాన్ పెన్షన్ ప్యాకేజీ కానీ చాలా వరకు ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఖచ్చితంగా చేశాడు. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసినాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీఏ. రాష్ట్రంలో తెలుగుదేశం మరియు బీజేపీ, జనసేన కూటమి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేర్చింది. ప్రత్యేక హోదా అన్నాడు, అమరావతి రాజధాని అన్నాడు. ఈరోజు 3 ముక్కలు ఆడుతున్నాడు. జనాలు అయితే నమ్మే పరిస్థితి లేరు. దానికోసం ఆయన చంద్రబాబు నాయుడు అయితే అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన కొంచెం జాబులు కానీ ఆయన రావడం వలన పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ సర్వేపల్లిలో సోమిరెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన 70% ఉద్యోగాలు అన్నాడు. చుట్టుపక్కల ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వచ్చిన జాబులు పోయినా కానీ జాబులు అయితే రాలా. అంతేకాకుండా మట్టి తరలించడం, గ్రావెలు, కొండలు మింగేయడం తప్ప అభివృద్ధి అయితే ఎటువంటి లేదు. అందుకని
సర్వేపల్లి అభివృద్ధి చెందాలంటే సోమిరెడ్డి చంద్రబాబు గారు రావాలి. For more videos like this, subscribe Big TV channel.